గ్యాస్ దొరుకుతలేదని 4 రోజుల నుంచి చాలామంది ఎంత ఇబ్బంది పడుతున్నారో అసలు. ఇంట్లో గ్యాస్ వంటలు వండుకోవడానికి ఇబ్బంది అవుతున్నదని, హోటళ్ళలో ఇబ్బంది అవుతున్నది. అసలు హోటళ్ళలో ఫుడ్డే పెడతలేరట, కొన్ని హోటళ్ళు మూసేసిండ్రట. చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. దాదాపు సంవత్సరం క్రితం అనుకుంటా ఇట్లాంటి పరిస్థితి వస్తుందనే ఒక ఆమె ఒక మంత్రాన్ని ఉపదేశం చేసింది. ఇది చేసుకోండి, గ్యాస్ వస్తుంది మీకు, ఏ డబ్బులు కూడా పెట్టక్కర్లేదు అని చెప్పింది. ఎందుకు మీరు అంత పట్టించుకోవట్లేదు? మంత్రాన్ని ఎందుకు మీరు అప్పుడే క్యాచ్ చేయలేకపోయిండ్రు? ఇన్ని కష్టాలు ఉండవు కదా, అందుకే అవకాశాలు వచ్చినప్పుడు పట్టుకోవాలబ్బా. వదిలేసుకుంటే కష్టం, ఇలాంటి పరిస్థితులు వస్తాయి, మనం ఏం చేయలేము. చూడండి, నాకు గుర్తున్నది కాబట్టి మీకు మళ్ళీ చెప్దామని చెప్పి ముందుకు వచ్చినా నేను. సరే, ఇప్పుడైనా మించిపోయింది లేదు, నేను మీకు చెప్తా, రాసి పెట్టుకోండి ఆ మంత్రాన్ని. ఓకేనా? రాసి పెట్టుకొని మీకు ఎప్పుడు గ్యాస్ అయిపోయినా మీరు డబ్బులు కట్టక్కర్లేదు, ఎవరిని అడగక్కర్లేదు, గ్యాస్ వాటి ముందర ఆఫీసుల ముందర వెయిట్ చేయక్కర్లేదు. మంచిగా నేను చెప్తే పెన్ను పేపర్ తీసుకోండి. మళ్ళీ తర్వాత నాకు చెప్పలేదు, నేను రాసుకోలేదు, నేను చూడలేదు, నాకు తెలియదంటే మాత్రం నాకు సంబంధం లేదయ్యో. ముందే రాసి పెట్టుకోండి, పెన్ను పేపర్ తీసుకోండి. స్వామి, వీళ్ళందరి కష్టాలు చూడలేక నేను వీళ్ళ కోసం అని చెప్పి మళ్ళీ ఆ ఒక మంత్రాన్ని వీళ్ళకి చెప్పబోతున్నా. నన్ను, నా నోటిని శుద్ధి చేసే భారం మాత్రం నీదే స్వామి. వెంకటేశ్వర స్వామి, నన్ను దీని నుంచి కాపాడు. ఈ మంత్రాన్ని జనాల కోసం అని చెప్పి నేను మళ్ళీ చెప్పాల్సి వస్తున్నది. రాసుకోండి. చెప్పింది సంవత్సరంన్నర దాటింది అనుకుంటా బహుశా. రాసి పెట్టుకోండి. పెన్ను పేపర్ తీసుకున్నారా? ఓకే. మీకు ఎప్పుడన్నా గ్యాస్ అయిపోయింది, గ్యాస్ కావాలి అనుకున్నప్పుడు స్తోత్రం స్తోత్రం అని 2 సార్లు అనుకుంటే ఆయనే ప్రతి ఇంటికి బండ తీసుకొచ్చి మీ నెత్తి మీద పెడతాడు. మీ ఇంట్లో పెడతాడు. ఏది? గ్యాస్ బండ. జాగ్రత్తగా పెట్టుకోండి. అయిపోయినప్పుడల్లా ఆ 2 మాటలు అనండి, మీకెమ్మడే గ్యాస్ తీసుకొచ్చి మీ ఇంటి మీద పెడతాడు. మీ ఇంటి మీద కాదు, మీ ఇంట్లో పెడతాడు. గుర్తుపెట్టుకోండి. రాసి పెట్టుకున్నారా? 2 సార్లు. ఇప్పుడు నేను చెప్పింది మళ్ళీ చెప్పాను. 2 సార్లు ఆ మాట అనుకోండి. ఆయన తీసుకొచ్చి ప్రతి ఇంట్లో మీ నెత్తి మీద పెడతాడు. మీ ఇంట్లో పెడతాడు. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్పాను నేను. దేవుడా వెంకటేశ్వర స్వామి, చెప్పాల్సి వచ్చింది. నా నోటిని శుద్ధి చెయ్యి, నాకు ఏ పాపం అంటుకోకుండా చూడు స్వామి. అమ్మో, ఈ చెప్పినందుకు నా ఫోన్ ఎన్నిసార్లు కడుక్కోవాలనో, నా నోరు ఎన్నిసార్లు కడుక్కోవాలనో. ఇంకా నయం వాటర్ ప్రూఫ్ అయింది కాబట్టి ఫోను 10 సార్లు కడిగితే సరిపోతుంది. లేదంటే 80,000 అదుపుల కింద పెట్టాల్సి వచ్చేది. దేవుడా, కాలబెట్టి ఇంకో ఫోన్ కొనుక్కోవాల్సి వచ్చేది. మంచి పని అయింది. స్వామి, నన్ను క్షమించు. మీరు రాసి పెట్టుకున్నారా? రాసి పెట్టుకోండి. మళ్ళీ చెప్పను నేను. ఒకవేళ ఈ రీల్ కనుక వైరల్ అయిపోయి అందరూ షేర్ చేసినారు అనుకోండి, ఎక్కడనో ఒక దగ్గర మళ్ళీ మీరు రాసి పెట్టుకోవడానికి దొరుకుతుంది. ఏం దొరకకపోతే ఎవరన్నా కోపంతో దీన్ని ఏదైనా చేసినారు అనుకోండి, మళ్ళీ మీకైతే దొరకదు. ముందే చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఓకేనా? ఇంకా ఏ ఇబ్బంది లేకుండా మంచిగా గ్యాస్ తెచ్చుకోండి. ఆ మంత్రం చెప్పుకొని మీకు ఏం లేదు, ఆ 2 మాటలు అనగానే గ్యాస్ తీసుకొచ్చి మీ ఇంట్లో పెడతాడు. అర్థమైందా? ఓకే మరి.